జై గిరిధారి దివ్యాత్మ స్వరూపుల ఆత్మ బంధువులందరికీ ముందుగా నమస్కారం. మనం నిన్న కూడా చెప్పుకున్నాం, మరణాన్ని జయించాలి. మరణం అనేది సహజం. దేహం వచ్చిందంటే మరణించాల్సిందే. మనమే కాదు, అందరూ ఈ సృష్టిలో ఏదైతే వచ్చిందో అవన్నీ కూడా నశించుకోవాల్సిందే. ఇది ఒక నీతి అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. మానవ జన్మ లభించడం దుర్లభం, మనిషిగా పుట్టడం దుర్లభం. అది చాలా కష్టం. ఇది ఒక్కసారి పుట్టడమే తప్ప రెండోసారి జన్మ లేదు అంటున్న వేదం. మనం చెప్పుకోవటం కాదు, ఇది ఋషులు దర్శించి చెప్పినట్టు దాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఒకవేళ లభించినా దేవుడు అనుకోవడం కష్టం. అనుకున్నాం నిన్న కూడా మనం, మానవ జన్మ ఇత్యా. మరి ఎవరు దాని గురించి దేవుడు అంటే ఇప్పుడు కాదు అంటున్నారు కదా. ఒకవేళ లభించినా దేవుడు అనుకోవడం కష్టం. ఒకవేళ దేవుడు అనుకున్నా అనన్య భక్తి కలగటం ఇంకా కష్టం. దేవుడు ఒకళ్ళు అనుకున్న అనన్య భక్తి అంటే ఏంటి? అసలు నిరంతరం కూడా ఎప్పుడూ కూడా సాతు అస్మిన్ పరమ ప్రేమ రూపాయి అంటది నారద భక్తి సూత్రాల నారదుడు. ఎప్పుడూ కూడా ఆయన నారాయణ 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 అంటూ ఆయన నామస్మరణ తప్ప రెండోది లేదు. చూడండి, దేవుడు అనుకున్న అనన్య భక్తితో వెళ్తున్నాం. మనం గుడికి వెళ్తున్నాం. దేనికోసం వెళ్తున్నాం చెప్పండి? మన కోరికల కోసం వెళ్తున్నాం. ఎప్పుడూ కోరికలేనా? ఏ కోరిక కావాలో తెలియట్లేదు కదా. అందువల్ల అనన్య భక్తి కావాలి. అదే విధంగా భక్తి కలిగినా వైరాగ్యం కలగటం కష్టం. వైరాగ్యం అంటే చెప్పుకున్నా, లోకడ చెప్పుకున్నా, మరలా కూడా చెప్పుకుంటున్నాం. వైరాగ్యం అంటే ఏంటి? కాషాయ బట్టలు కట్టుకోవడం కాదు. మనం సంసారంలో ఉండాలి. ఉండి దీన్ని జయిస్తూ వైరాగ్యం అంటే పరమేశ్వరునితో మనం ఐక్యం కావటానికి ప్రయత్నం చేయాలి. అది నిలిచినా సద్గురు లభించడం కష్టం. ఒకవేళ వైరాగ్యం వచ్చినా సద్గురు నిన్ను మంచి మార్గంలో తీసుకెళ్లే గురువు దొరకడం కష్టం. నువ్వే భగవంతుడిని చెప్పే తత్వమసి, తత్ ఆ పరమాత్మ, త్వం నీవు, అసి అయ్యే ఉన్నావంటుంది. తత్వమసి నీకోసం వెతకక్కర్లేదు, నువ్వే భగవంతుడు అని చెప్తుంటే మనం గుళ్ళకి వెళ్తున్నాం, గోపురాలకు వెళ్తున్నాం, వెళ్ళొచ్చు, తప్పు లేదు అందుట్లో. కానీ దేనికోసం వెళ్ళాలో ఒకసారి ఆధ్యాత్మిక చింతనలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, తప్పలేదు. సద్గురువు లభించిన సత్సంగం లభించిన కష్టం. సద్గురు లభిస్తాడు, లభించినా సత్సంగం ఉండదు. సత్సంగం అంటే నువ్వు ఒంటరిగా ఉంటావు. నీతో పాటు ఈ భావాలతో ఉన్నవాళ్ళు రోజు 4 మంచి మాటలు మాట్లాడుకోవటం, దాని గురించి విచారణ చేయటం. ఎప్పుడైతే విచారణ చేస్తావో నీ మనసు ప్రశాంతి వస్తుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిసంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే ఇది. జీవించకుండా ముక్తి రావాలి. ఎప్పుడో ముక్తి కాదు. ఎక్కడో స్వర్గలోకాల్లో ఉన్నాయి, అక్కడికి వెళ్ళి అయితే చాలా దొరుకుతాయి, అన్ని రకాల సుఖాలు అనుభవించాలనుకుంటాం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నీ యొక్క పుణ్యం కాస్త అయిపోతే ఒక తోపుతో వస్తారు. మరలా ఈ యొక్క మత్స్యలోకం అంటాం, ఇక్కడే పడాల్సిందే, ఇక్కడే అనుభవించాలి తప్ప. అందువల్ల ఇంద్రాదు దేవతలైనా కూడా చివరికి ఈ జన్మ కావాలని కోరుకుంటారు, కానీ మనం ఆ జన్మ కావాలని కోరుకుంటున్నాం. అందువల్ల దైవానుగ్రహం పుణ్యబలం వల్లనే లభిస్తుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం కష్టం. మనకున్న కాలం సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి క్షణం కూడా పరమేశ్వరుని ఎప్పుడూ కూడా ఆ చింతనే ఉండాలి. ఆ చింతన లేదు. మోక్షాన్ని పొందకుండా ఎవరైతే అజ్ఞానంతో ఈ జన్మకు నిరర్ధకం చేసుకుంటారో అట్టి వారిని కృపణులని శాస్త్రాలు గట్టిగా హెచ్చరిస్తున్నాయి. భగవంతుడు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాడే అని బాధపడతాడు. నిన్న కూడా చెప్పుకున్నాం మనం. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా భయం లేని వాళ్ళు ఎవరు లేరు ఈ సృష్టిలో. ప్రతి ఒక్కడికి భయం ఉంది. దేని భయం ఉంటుంది? మరణ భయం. నేను మరణిస్తాను అనే భయం. ఇంకోటి లేదు. మరణాన్ని మనం దాటాలంటే ఎవరి వల్ల కాదు, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మరి అలాంటిది ఒక చిన్న కథ చెప్పుకుంటే బాగా మనకు అర్థమవుతుంది. ఒక మిలీనియర్ అంటే బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, పెద్ద డబ్బు ఉన్నట్లు వాడు. అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మరణం ఉంది భయం మరణం గురించి భయం చెప్తుంటే అతను అట్లేం కాదు, నేను దీన్ని జయించాలి, నేను ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ అంటారు కదా, దానిలో ఎక్కాలి, నేను మరణాన్ని జయిస్తాను అనే శబ్దం తీసుకొని అతను హస్త సాముద్రికం అనేది ఒకటి ఉంటుందన్నమాట. అది చెన్నైలో ఉంది. ఆ చెన్నై వెళ్ళాడు. అక్కడ హస్త సాముద్రికం అంటే ఆ చెయ్యి చూయించుకున్నాడు.
ఆయన చెప్పాడు ఒకటే మాట, నేను ఏ రోజు ఎన్ని గంటలకి ఎన్ని ఘడియలకు ఏ టైంలో చనిపోతాను నాకు చెప్పు అని ఆయన చెప్పినప్పుడు అది వాళ్ళు సుసాముద్రికని చెప్పారు. అతను వచ్చి ఫలానా టైం అని తెలిసింది మనకి. ఆ టయానికి వచ్చాడు, జపాన్ వెళ్ళాడు. తనలాంటి విగ్రహాన్ని మైనం బొమ్మలు తయారు చేస్తున్నారు ఇప్పుడు. అంటే ఇప్పుడు మనకి చాలామంది ఉన్నాయి, ఇందిరాగాంధీ ఉందంట, అలా అమితాబ్ బచ్చన్ ఉందంట, ఇట్లాంటి చాలామంది మైనం బొమ్మలతో తాను ఎట్లా ఉన్నాడో సేమ్ అదే ఉంటుంది. రెండు పక్క పక్కన ఉంటే అది మైనం బొమ్మ లేక అసలైన వ్యక్తి అని తెలియదంట. అట్లాంటి వాళ్ళని 99 విగ్రహాలను తయారు చేయించాడు. ఆ మొత్తం తెచ్చేసి ఒక పెద్ద గదిలో మొత్తం కూడా 99 ఆ విగ్రహాలను మొత్తం కూడా తను పడుకుంటే ఏ విధంగా ఏ భంగిమంలో పడుకుంటాడో ఆ భంగిమంలో తయారు చేశాడు. రాత్రిపూట అర్ధరాత్రిపూట చనిపోతారంటే నుంచోనుంటాడు కదా, పడుకొని ఉంటాడు కాబట్టి పడుకున్నటువంటి భంగిమంలో తయారు చేశాడు. చివరికి దానిలో 100వ వాడిగా తను పడుకున్నాడు. తన భార్యకి ఒకరోజు చెప్పాడు, నువ్వు వచ్చి నా పలాని హాల్లో ఉంటాను, అక్కడికి వచ్చేసి నా దగ్గరికి రమ్మని, నా దగ్గర శయనించమని అడిగినప్పుడు సరేనంటుంది. ఆమె వచ్చి చూస్తే ఈ 100 కూడా ఒకే రకంగా ఉన్నాయి. ఏవి కూడా ఎక్కడా కూడా భిన్నం లేదు. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాల. మరి ఇదేంటి ఇన్ని ఇవి ఒకే నా భర్త ఇంతమందిగా తయారయ్యాడు, ఎలా తయారయ్యాడు అంటూ తాను ఎక్కడి దగ్గర వెళ్ళాలో తెలియక వెళ్ళిపోయింది. అప్పుడు అనుకున్నాడు, నా ఇన్ని సంవత్సరాలు నాతో సహజీవనం చేసినటువంటి నా భార్య నన్ను గుర్తించలేకపోయింది, ఇంకా నాకు మరణం లేదు అనే భావన పెట్టుకున్నాడు. ఆ సమయం రానే వచ్చింది. ఒకరోజు తర్వాత యమధర్మరాజు వచ్చాడంట, ఒక్కసారి చూశాడంట, అసలు ఆశ్చర్యపోయాడంట. ఒకే వ్యక్తి 7 ఉంటారని చెప్పారు కానీ 100 మందిగా ఉన్నారు, ఎలా? ఇది బ్రహ్మ సృష్టి లేకపోతే ఏ సృష్టి నాకు అర్థం కాలేదు. అందువల్ల ఇది ఏం చేయాలో నాకు అర్థం కాలేదు, ఏమి సృష్టి చేశారండి అని అతన్ని పొగుడుతున్నాడు. చివరికి ఇన్ని చేశాడు కానీ ఎక్కడో ఒక తప్పు చేశాడు, ఆ తప్పు కూడా చేయకపోతే ఎంత అద్భుతమైన సృష్టి అన్నాడు. ఆ వెంటనే వాడు అహంకారం ఉంది కదా, లేచి ఏం తప్పు చేశాడు అన్నాడు. వెంటనే పాశం వేశాడు, తీసుకెళ్ళిపోయాడు. మరణాన్ని మనం తప్పించుకోవాలంటే ఎవరి వల్ల కాదు. చూడండి, ఒక్క మార్కండేయుడికి సాధ్యమైంది యమధర్మరాజు నుంచి బయటపడటం. పరమేశ్వరుని ఆలింగనం చేసుకున్నాడు, యమధర్మరాజును కూడా వెళ్ళిపోయాడు. అలానే మనం కూడా ఆ విధంగా తయారు కావాలంటే ప్రతి ఒక్కడు కూడా భయం లేనివాడి ఈ సృష్టిలో ఎవడు లేడు. భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాల భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయం, శాస్త్రే వాద భయం, గుణే కల భయం, కాయే కృతాంతాద్భయం, సర్వం వస్తు భయాన్వితం, భువి వృణాం వైరాగ్యమేవ అభయం అంటుంది వేదం. చూడండి, భయాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో. భోగే రోగ భయం, బాగా తింటాడు, కజ్జాలు పిజ్జాలు ఏమన్నాయి ఇప్పుడు, అవన్నీ కూడా విపరీతంగా తింటాడు. తిన్న తర్వాత ఏమైపోయాడు? ఏం భయం ఆయనకి? ఎప్పుడు ఏ రోగం వస్తుందో భయం. అందువల్ల భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, మంచి కులంలో పుట్టిన వాడికి ఏ బస్టుడితో మాట పడాల్సి వస్తుందని భయం పడుతుంది. విత్తే నృపాల భయం, ఇకన నృపాలు అంటే రాజు. ఆ రాజు ఎవరు? మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్ ఉంది, బాగా సంపాదించాడు డబ్బు. వాడు ఎప్పుడు అర్ధరాత్రి పూట వచ్చి ఎక్కడెక్కడ మొత్తం కూడా ఎదుగుతాడో ఆ డబ్బు అంతా ఎలా పోతుందని భయం అంట వాడికి. మానే దైన్య భయం, మరి అవమానానికి ఎక్కడ అవమానం పడతాడని వాడు భయం అంట. బలే రిపు భయం, బాగా బలవంతుడైన వాడు, టైసన్ అంటాం కదా, వాడు వచ్చి నన్ను ఎవడి చేతులు ఓడిపోతాడని వాడి భయం అంట. రూపే జరాయా భయం, మంచి అందమైన స్త్రీ ఉంది, బాగా అందమైంది, ఈ అందం ఎప్పుడు పోతుందో, నన్ను ఎవరు చూడరు కావాలనే భయం అంట. శాస్త్రీయవాద భయం, బాగా చదువుకున్న వ్యక్తి ఉన్నాడు, అతనేం చేస్తాడు, ఎవరి చేతుల్లో ఓడిపోతాడని వాడి భయం అంట. గుణే కల భయం, గుణవంతునికి నీచుల వల్ల భయం ఉంటుంది. కాయే కృతాంతాద్భయం, శరీరానికి యజమాని యమధర్మరాజు ఉన్నాడు కదా, ఆయన ఎప్పుడు వస్తాడని భయం అంట. సర్వం వస్తు భయాన్వితం, అన్నీ ఈ సృష్టిలో ఉన్న ఏదో ఒకటి భయపడింది. భూమి వృణాం వైరాగ్యమే భయం. వైరాగ్యం అంటే ఏంటి? చెప్పుకున్నదే, ఎప్పుడు కూడా మరణ భయం లేకుండా ఉండటం. పరమేశ్వరుడు వస్తున్నా రాండి, ఆహ్వానిస్తే చాలు, మనకు మరణ భయం లేకుండా పోతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్.